హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాన్వి శ్రీ యూట్యూబ్ ఛానల్. మురారి మూవీలో ఉన్న టెంపుల్ చూసారా? అయితే లేట్ ఎందుకు చూసేయండి ఈ వీడియో ఎంట్రన్స్లో ఫస్ట్గా క్షేత్రపాలకుడైన రామభక్తుడు మన హనుమంతుడు కనిపిస్తాడు. దానికి ఆపోజిట్లోనే కమాన్ ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి టెంపుల్, ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్ ఉందండి. కమాన్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది టెంపుల్. ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ అండ్ ఇక్కడ ఆల్రెడీ షూటింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ స్టార్ట్ చేశారు. ఇలా 2 టెంపుల్స్ ఉంటాయి. మెయిన్ టెంపుల్ కాదు, నెక్స్ట్ చూపిస్తాను మెయిన్ టెంపుల్ ముందు ఇలా కోనేరు ఉంటుంది. చూడండి కొబ్బరి చెట్లు ఎంత బాగుందో అసలు. ఈ ప్లేస్ అయితే చూడడానికి కొంచెం కేరళ లాగా అనిపిస్తుంది. కోనేరు పైన ఉన్నది పీస్ఫుల్గా ఉంటుంది, నాది గ్యారంటీ. కానీ మేము వెళ్ళాం ఈవినింగ్ టైంలో వెళ్ళాం. మీరు బెస్ట్ టైం టు విజిట్ ఈవినింగ్ టైం. మీరు ఈవినింగ్ టైంలో విజిట్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. సమ్మర్ కదా, సో వాటర్ లేవు కోనేరులో. అండ్ అందులో ఇది కొంచెం రిపేర్ నడుస్తుంది, సో కంచె కట్టేశారు మొత్తం టోటల్గా. ఇది టెంపుల్ ఆపోజిట్లో ఒక ఎంట్రన్స్ లాగా ఉంటుంది, చూడడానికి ఒక కమాన్లా అనిపిస్తుంది. ఇది మెయిన్ టెంపుల్ ఓవర్ వ్యూ కోనేరు, అండ్ ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి తేరు పడతారు కదా, రథం, అదే అనమాట. ఇలా ఉంటుంది టెంపుల్. ఎంత బాగుంటుందో చూడండి ఒకసారి. ఈ టెంపుల్ మన హైదరాబాద్కి దగ్గరలోనే ఉంటుంది, 22 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఇదే మన అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్. అది బర్డ్ సౌండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్. ఎంట్రన్స్లో ఎలిఫెంట్స్ ఉంటాయి. చూడండి ఆర్కిటెక్చర్ వచ్చేసి ఎంత బాగుంటుందంటే. గోపురం ఇది ఎంట్రన్స్ది. ఈ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇలా విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణుమూర్తి ఇట్లా పడుకొని ఉంటుంది. ఎంట్రన్స్లో 2 ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇదే మెయిన్ టెంపుల్కి పెద్ద గోపురం, ఎంట్రన్స్ గోపురము. అండ్ ఇలా ఉంటుంది టెంపుల్ వచ్చేసి. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే రామభక్తుడు హనుమంతుడు కనిపిస్తాడు మనకు. టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, జనరల్గా ఏ టెంపుల్లో చూసినా మనకు రాములవారి టెంపుల్ చూస్తే రామచంద్రస్వామి, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు ఇలా 4 ఉంటారు. కానీ ఈ టెంపుల్లో ఏంటి అంటే హనుమంతుడు ఉండడు, ఓన్లీ రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు మాత్రమే ఉంటారు. అదే ఈ టెంపుల్ ప్రత్యేకత. ఎందుకంటే సీతారామచంద్రస్వామి హనుమంతుని కలవకముందు కొలువై ఉన్న స్థలం ఇది. సో 300 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ ఇది. అప్పుడు కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది లోపల గర్భగుడి లోపల ఉన్న, బయట ఎంట్రన్స్ లోపల ఉన్నది. ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపల ఇలా ఉంటుంది. చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మెయిన్ గోపురం, మెయిన్ సీతారామచంద్ర స్వామి వారు ఉన్న టెంపుల్ గోపురం. ఈ టెంపుల్కి ఎదురుగా ఇలా హనుమంతుడి విగ్రహాలు 2 ఉంటాయి. చుట్టుముట్టు ఉండే దానిపైకి ఎక్కి చూస్తే ఇంకా బాగుంటుంది వ్యూ అయితే. కానీ మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ ఉంది, ఇది కొంచెం రిపేర్ వర్క్ నడుస్తుంది. సో అందుకనే కోనేరు అంటే ఇది కూడా కొంచెం క్లోజ్ చేశారు. పైకి ఎక్కడానికి లేదు పాసిబిలిటీ, బట్ పైన ఎక్కితే మాత్రం చాలా బాగుంటుంది అసలు వ్యూ అయితే చూడడానికి మీకు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.